దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకుట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా ట్రీట్మెంట్ వీడియోస్, అదేవిధంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓటమి చెందుతాయని ప్రతిరోజు జాముల ప్రకారం, పక్షం ప్రకారం చాలా క్లియర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో సంక్రాంతికి సంబంధించిన 3 రోజులు కూడా ఎటువంటి మనీ తీసుకోకుండా ఫ్రీగా వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ యాక్టివేషన్లో ఉంచుకోండి. 14, 15, 16 తారీఖుల్లో మనం ఎటువంటి మనీ తీసుకోకుండా ఈ ఫ్రీగా కలర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా కొత్తగా చూస్తున్నవారుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి మీ నుంచి ఆశించేది ఏం లేదు ఫ్రెండ్స్, ఒక లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మన మిత్రులకి షేర్ చేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 నిమిషాల వరకు మొదటి జామ్ కొనసాగడం జరుగుతుంది. ఇక ఈ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కాకి పింగళ ఫ్రెండ్స్. కాకి పింగళ రంగుని మనం మొదటి జాములో ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక చూపులకి, ముఖ్యంగా చూపులకు గెలిచే రంగులు వచ్చేసి నెమలి పింగళ, కాకి నెమలి, పింగళ, నల్లకట్టు అబ్బురసు, గట్టి అబ్బురసు, నల్లబొట్ల సీతు అనేటివి మరి ఇక మొదటి జామ్ ప్రకారం గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే ఎర్రమైల, డేగ, కోడి డేగ, కోడి రసంగి, పండు డేగ, కోడి నెమలి, తెల్ల నెమలి, బూడిద మేల. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మొదటి జామ్లో ఓటమి చెందే అవకాశం ఉన్న రంగులు. మీరు ఖచ్చితంగా 1కి 2 సార్లు ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని ఓటమి రంగులు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది, సారీ ఫ్రెండ్స్, గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక రెండవ జాము సమయం వచ్చేసి 8 గంటల 24 నిమిషాల నుంచి 10 గంటల 48 నిమిషాల వరకు కూడా రెండవ జామ్ కొనసాగడం జరుగుతుంది. ఇక రెండవ జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి నెమలి ముసుగ్గా పెట్టుకొని విజయం అయితే సాధించవచ్చు. ఇక చూపులకి, ఓన్లీ చూపులకి గెలిచే రంగులు కోడి నెమలి, నెమలి పింగళ, గట్టి నెమలి, కోడి అబ్బురసు, కోడి పింగళ, పసిమిగల సీతువ, పసిమిగల నెమలి, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ రంగులు మనం ఏ రంగులు అయితే ఓడిపోతున్నాయో ఆ రంగుల మీద పెట్టుకుంటే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగ, డేగ పింగళి, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్బురసు, డేగ, కాకి పింగళి, ఇవన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక మూడో జామ్ చూసుకుంటే మరి 10 గంటల 54 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు కూడా ఈ మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మూడో జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు డేగ పింగళి రంగును మనం ఈ మూడో జామ్ మొత్తం కూడా ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు వచ్చేసి కోడి డేగ, ఎర్రబొట్ల సీతువ, శుద్ధడేగ, ఎర్రపోల, కోడి ఎర్రమైల, కోడి ఎర్రకెక్కెర, కోడి రసంగి. ఫ్రెండ్స్, ఈ రంగులు లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలిచే రంగులు. మనం ఎప్పుడైతే గెలిచే రంగుల్ని పర్ఫెక్ట్గా ఎంచుకుంటామో మనది 100% విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఓటమి రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురసు, పసిమిగల కాకి నెమలి, బాగా పసిమిగల సీతువ, పచ్చ కాకి నెమలి అబ్బురసు అనే రంగులు ఇక మూడో జామ్ మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీరు కలర్ ఎంచుకునేటప్పుడు 1కి 2 సార్లు చూసుకోండి. ఏ రంగు అయితే గెలుస్తుందో, ఏ రంగు అయితే ఓడిపోతుందో 1కి 2 సార్లు చూసుకోండి. ఇక నాలుగవ
నాలుగో జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి కాకి. ఈ నాలుగో జాము 1:20 నుంచి 3:44 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈ జామ్ ప్రకారం చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు శుద్ధ కాకి, బూడిద మైల, కోడి రసంగి, కోడి మైల, కాకి డేగ, నల్లకట్టు రసంగి, తెల్ల మైల. ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలిచేవి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నెమలి, ఎర్ర నెమలి, డేగ పింగళి, పింగళ, నెమలి అబ్బురాసు, సీతువ, నెమలి పింగళ. ఇవన్నీ నాలుగో జాములో ఇక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మిత్రులందరూ కూడా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని 1-2 సార్లు చూసుకోండి. ఆ తర్వాతనే మీరైతే పందెం పెట్టుకుని ఫ్రెండ్స్ 100% విజయం అనేది సాధిస్తారు. మరి ఇక చివరిగా ఐదో జాము చూసినట్లయితే ఈరోజు ఐదో జాము 3:44 ప్రారంభమై 6:10 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఇక ఓన్లీ చూపులకి గెలిచే రంగులు పచ్చ కాకి, కాకి డేగ, గట్టి డేగ, నెమలి, నెమలి కెక్కెర, కాకి నెమలి, నల్లకట్టు రసంగి. అయితే మనం ముసుగ్గా పెట్టుకోవాల్సిన రంగు ఎర్ర నెమలి లేదా డేగ నెమలిని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించవచ్చు. ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు మాత్రమే మనం కోడిని పందెం పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి. అక్క ఓడిపోయే రంగులు చూస్తే పింగళ, కోడి మైల, కోడి కెక్కెర, కోడి పింగళి, కోడి కాకి, నల్లబొట్ల సీతువ, అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు మాత్రమే ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ రంగులైతే గెలుస్తున్నాయో ఆ రంగుల్ని మీరు ఓటమి రంగులు పెట్టుకొని విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 1-2 సార్లు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకోండి. కలర్ ఎంచుకోవడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా కలర్ ఐడెంటిఫికేషన్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. అదేవిధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే మీ మొబైల్లో చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా మరి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని, మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తే ఇటువంటి వీడియోస్ అనేవి ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా కోడి పందెం వేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి, కలర్ చూసుకోండి, కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి దెబ్బలాట ఏ విధంగా ఉంది, కోడి యొక్క బ్లడ్ లైను ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి బెర కొడుతుంటుంది కాబట్టి ఎటువైపు నడుస్తుంది ఏంటి ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని పందెం